ఆలుగడ్డ తోటి ఒక మంచి రెసిపీ చేసిన చూడండి ఎంత మంచిగా ఉందో. చూడడానికి సూపర్ గా ఉంది, టేస్ట్ గిట్లా సూపర్ గా ఉంది, చేయడం గిట్లా మస్తు ఈజీ. మీరు గిట్లా ఒక్కసారి ట్రై చేయండి. అట్లనే కొత్త కొత్త రెసిపీస్ కోసం ఇన్స్టా అయితే ఫాలో చేయండి, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఉడకబెట్టిన ఆలుగడ్డను తీసుకోవాలి. ఆలుగడ్డను మంచిగా మెత్తగా ఉడకబెట్టాలి. ఇప్పుడు దీన్ని తురుమాలి. ఇప్పుడు ఈ ఆలుగడ్డ తురుముల ఒక స్పూన్ మైదా పిండి వేస్తున్నా. అట్లనే కొంచెం సాల్ట్ వేసి చపాతీ పిండి లెక్క మెత్తగా కలపాలి మంచిగా. ఆలులో ఫుల్ వాటర్ ఉంటాయి కాబట్టి ఇంకొక స్పూన్ మైదా పిండి వేసిన. మొత్తం 2-3 స్పూన్ల మైదా పిండి వేసి మంచిగా కలిపిన పిండి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లెక్క వేయాలి. అన్ని బాల్స్ చేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో వాటర్ పోసి, వాటర్ వేడైన తర్వాత ఆలు బాల్స్ మొత్తం వేసేసి ఒక్క 2 నిమిషాలు ఉడకనియాలి వీటిని. దీంట్లో కొంచెం మైదా పిండి వేసినాం కాబట్టి పిండి పిండి ఉండకుండా కొంచెం మంచిగా ఉడికిన తర్వాత నార్మల్ వాటర్ వేసేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక చిన్న బేషన్ తీసుకొని అందులోనే నువ్వులు, వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, కొంచెం వేడి చేసిన ఆయిల్ వేసేసి మంచిగా కలపాలి ఒకసారి. అట్లనే కొంచెం టమాటా సాస్, సోయా సాస్ గిట్లా వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోసి, కొన్ని అంటే కొన్ని వీడియోలో చూపెట్టినట్టు కొన్ని వాటర్ పోసి కలిపిన తర్వాత ఆలు బాల్స్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేయాలి. అంతే, పొటాటో బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి సరేనా. అట్లనే కొత్త కొత్త రెసిపీస్ కోసం ఇన్స్టా అయితే ఫాలో చేయండి జరా. అట్లనే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియో స్టార్టింగ్ లో గట్టిగా భయపడరా. బాయ్ అందరికి.